హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. 5,655 కోట్ల నిధుల రాక అయితే ఉంది. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ విషయానికి వచ్చినట్లయితే ఏపీకి 5,655 కోట్ల నిధుల రాక అయితే త్వరలో ఉందండి. సో ఏపీకి ఈ విధంగా అయితే రానుంది. అదే తెలంగాణకు చూసుకున్నట్లయితే 2,937 కోట్లు అయితే రానుంది. సో అది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు పన్నుల వాటా రూపంలో 1,39,750 కోట్ల నిధులను అయితే కేంద్ర ప్రభుత్వము అందివ్వనుంది. న్యూఢిల్లీ బ్యూరో ప్రకారంగా కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్కు 5,655 కోట్లు విడుదల అయ్యింది. తెలంగాణకి 2,937 కోట్లు విడుదల అయ్యింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా కింద ఈ విధంగా అయితే పంపిణీ చేసింది. ఇంకా అత్యధికంగా అయితే ఉత్తరప్రదేశ్ సంబంధించి 25,000 కోట్లు, బీహార్కు 14,000 కోట్లు, మధ్యప్రదేశ్కు 10,000 కోట్లు, పశ్చిమ బెంగాల్కు 10,000, ఈ విధంగా ఏపీకి 5,600, ఈ విధంగా తెలంగాణకు దగ్గర దగ్గర 3,000 కోట్లు విడుదలయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఈ విధంగా దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. కొత్త ప్రభుత్వంపై బోలెడు ఆశలతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటి రావాలంటే ఉద్యోగులకు 11వ పిఆర్సీ సంబంధించిన అరియర్స్ రావాల్సి ఉంది. పెండింగ్ బకాయిల సంబంధించి డిఏ అరియర్స్ రావాలి, డిఆర్ అరియర్స్ పెన్షనర్స్కి రావాలి. ఇక సరెండర్ లీవ్స్, టీఏలు, ఇతర పెండింగ్లో ఉన్న పేమెంట్స్ కోసం అయితే ఉద్యోగ పెన్షనర్లు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. పెండింగ్ బిల్లు అయితే ఈ మాసం అంటే ఈ నెల పెండింగ్ బిల్లులో కదలిక రానుంది. సో తాజా సమాచారం ఏంటంటే బిల్లు ప్రజెంట్ స్టేటస్ మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మనం అప్లోడ్ చేసిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఇప్పటివరకు ఉన్నాయి. సో బిల్లులలో కదలిక అయితే ఈ నెలలో రావచ్చు అని అయితే చెప్తున్నారు. సో బిల్లులో కదలికను బట్టి సో పెండింగ్ బిల్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. పెండింగ్ బిల్లుకు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.